ఒరే ఎద్దు ఎవరా మొద్దు నీకు తెలుగు చాలా ఉందంటే. అవును చాలా ఉంది. ఎంత చదువు ఉండవు డబుల్ డిగ్రీ. అంతే నీకు ఒళ్ళంతా నరనరాల తెలుగు ఉండేది. అవునవును. ఇంగ్లీష్ తెలుసునా నీకు? ఓ అయితే నేను ఒక పదం అడుగుతాను, చెప్తావా? ఓ చెప్తాను. పుట్టుకోసి తెలుసు కదా? తెలుసా? ఆ పుట్టుకోసి ఇంగ్లీష్ పద్మ తెలుగు పద్మ చెప్పప్ప ఎద్దప్ప. ముద్దు ముద్దు అంటే నేను అందరూ ముద్దు అనేది. ముష్లాలు కట్టుకుంటారు కదా, గోసి పుట్టుకోసి. అదే నా తెలుగు పదము ముద్దు. పుట్టుకోసి అనేది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం అనేది. నేను ప్రూవ్ చేస్తే మీ చేతులు అయ్యేలే. ప్రూవ్ చేస్తే సేప చూస్తామా? ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? నీకంటే నేనే పెద్ద ముద్దు ఒప్పుకుంటా. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. బాగా జ్ఞాపకం పెట్టుకో. ఆ, పుట్టు అనేది తెలుగు పద్మ ఇంగ్లీష్ పద్మ? పుట్టు ఇంగ్లీషు అర్థమేమే? పెట్టేది. గో అంటే గో అంటే పోయేది. సి అంటే చూసేది. ఇంగ్లీష్ పదాలేనా? అవునా? మూడిట్లే కలిపి చెప్ప. పుట్ గో సి. అయ్యో నేనేమో అనుకుంటున్నా. నీ తలెత్తుకోపోయా ఎన్న అమెరికాలోనో ఎన్న లండన్ లో పెట్టాలి రాపా. నేనే పెద్ద ముద్ద అయిపోతుంది నీ దగ్గర. ఒప్పుకుంటే నువ్వే పెద్ద మొత్తనే. ఒప్పుకుంటున్నా. అయ్యో